Hi friends, my name is Nagaraju. You are watching Online Earning యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం నెవ్ మొబైల్ మీడియా యొక్క రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా ఎన్ఎంఎం ఉపయోగించి మీరు ఒక ప్రోడక్ట్ని ఏ విధంగా రెంట్కి తీసుకోవాలో, ఆ రెంట్కి తీసుకున్న ప్రోడక్ట్ నుంచి ఏ విధంగా మనీ సంపాదించుకోవాలో నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఫస్ట్ మీరు నా యూట్యూబ్ డిస్క్రిప్షన్ లింక్లో మీకు ఎన్ఎంఎం యొక్క రిజిస్ట్రేషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. దానిని క్లిక్ చేయడం ద్వారా ఈ విధంగా ఈ పేజ్కి తీసుకువెళ్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, వెల్కమ్ టు ద రిజిస్టర్. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, వెల్కమ్ టు ద రిజిస్టర్. మీరు మొబైల్ నంబర్ ద్వారానైనా రిజిస్ట్రేషన్ కావచ్చు, అదేవిధంగా ఈ జీమెయిల్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ అనేది కావచ్చు అనమాట. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ప్లీజ్ ఇన్పుట్ మొబైల్ నంబర్ అని. ఇక్కడ మీ మొబైల్ నంబర్ని ఎంటర్ చేయండి. నేను నా మొబైల్ నంబర్ని ఎంటర్ చేస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు క్యాప్చా. ఈ క్యాప్చా అనేది మనం ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ క్యాప్చాని మనం సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫికేషన్ అని కనిపిస్తుంది కదా, ప్లీజ్ ఇన్పుట్ ఎస్ఎంఎస్ వెరిఫికేషన్ కోడ్. అంటే ఇక్కడ వెరిఫికేషన్ మనం పైన క్లిక్ చేసిన తర్వాత మన ఫోన్ నంబర్కు అనేది ఒక ఓటీపీ అనేది మనకు సెండ్ అవుతుంది. ఇక్కడ పైన క్యాప్చా అనేది ప్రాసెస్లో రిఫ్రెష్ అయింది. ఇప్పుడు మనకు వెరిఫికేషన్ అని పైన క్లిక్ చేస్తే మనకు సెండ్ సక్సెస్ఫుల్లీ ఈ విధంగా మనకు ఒక ఓటీపీ అనేది మనం ఇచ్చిన నంబర్కు మనకు సెండ్ అవుతుంది. ఇక్కడ నాకు ఓటీపీ అనేది వచ్చేసింది. ఇక్కడ ఓటీపీ నేను సబ్మిట్ చేస్తున్నాను. ఇక్కడ ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత మన యొక్క పాస్వర్డ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను నా పాస్వర్డ్ని క్రియేట్ చేసుకుంటున్నాను. కింద కూడా అదే పాస్వర్డ్ని మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ నౌ అని క్లిక్ చేస్తే మనకు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అని సబ్మిట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మనకు ఇక్కడ లాగిన్ అదేవిధంగా సైన్ ఇన్ నౌ అని కనిపిస్తుంది. ఈ పేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో నా యూట్యూబ్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇచ్చాను. ఇక్కడ లింక్ ఓపెన్ చేసిన తర్వాత బ్రాండ్ ప్రమోషన్ ప్లాట్ఫామ్ అని మనకు సైన్ ఇన్ నౌ అని కనిపిస్తుంది. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ అయిన మొబైల్ నంబర్తో ఇక్కడ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి అదేవిధంగా పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ పై క్లిక్ చేస్తే మనకు అకౌంట్ అనేది ఎన్ఎంఎం అకౌంట్ అనేది ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. ఈ విధంగా లాగిన్ సక్సెస్ఫుల్ అని పడింది అనమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ప్రోడక్ట్స్ అనమాట. ఒక కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ ఇవి. ఎన్ఎంఎంలో ఉన్న కంపెనీలో ఉన్న ఒక ప్రోడక్ట్, ఇవన్నీ ప్రోడక్ట్స్. ఈ ప్రోడక్ట్స్ని ఉపయోగించి మనము డబ్బులు అనేవి ఎర్నింగ్ చేసుకోవచ్చు అనమాట. ఏ విధంగా మనము డబ్బులని ఎర్నింగ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ప్రోడక్ట్ నెంబర్ 2 దిస్ ఈజ్ ఇక్కడ 260 రూపీస్ అంటే దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ప్రోడక్ట్ యొక్క టోటల్ మనము దీనిని రెంట్కి తీసుకొని దీని నుంచి మనము డబ్బులు అనేవి ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. దీనిని రెంట్కి తీసుకున్న తర్వాత దీని యొక్క శాలరీ ఏ విధంగా ఉంటుందో నేను మీకు జస్ట్గా చెప్తాను. ఇక్కడ నెంబర్ ఆఫ్ టాస్క్ ఇది మనకు ప్రతిరోజు 110 రూపీస్ అనేవి ఈ ప్రోడక్ట్ నుంచి మనము అమౌంట్ అనేవి ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. దీని యొక్క టైం లిమిట్ అనేది 3 days ఉంటుంది. అదేవిధంగా ఇది మనము 260 పెట్టి దీన్ని రెంట్కి తీసుకోవడం వల్ల మనకి మంత్లీ ఇన్కమ్ అనేది 3 daysకి వచ్చేసి మనకి 450 రూపీస్ అనేవి నువ్వు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ 260 ప్లస్ ఒక 450 రూపీస్ అనేవి మనము ఈ ప్రోడక్ట్ నుంచి 3 daysలోనే మనము ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. దీని యొక్క కంప్లీట్ యొక్క ఈ ప్రోడక్ట్ యొక్క మనం టోటల్ అమౌంట్ వచ్చేసి మనకు ఒక 750 అనేది మనకు అమౌంట్ అనేది ఎర్న్ అవుతున్నాయి అన్నమాట. దీనిని రెంట్కి తీసుకోవడం ఎలా?
దీనిని జస్ట్ ఇక్కడ రెంట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ రెంట్పై క్లిక్ చేయడం వల్ల మనకు నేను ఆల్రెడీ దీనిని తీసుకున్నా కాబట్టి ఇక్కడ రెంట్ అనేది నాకు పర్చేస్ లిమిట్ అనేది అయిపోయిందనమాట. మీకు ఫర్ ఎగ్జాంపుల్ వేరే ప్రోడక్ట్ని నేను ఎగ్జాంపుల్గా రెంట్కి ఏ విధంగా తీసుకోవాలి నేను మీకు జస్ట్ చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా 2600 అనేది, దీని యొక్క రెంట్ వచ్చేసి 2600 అనమాట. మనకు డైలీ అనేది ఈ ప్రోడక్ట్ నుంచి మనము 110 రూపీస్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 3300. అదేవిధంగా 1 ఇయర్ శాలరీ వచ్చేసి మనకు 40,150 రూపీస్ అనేది 1 ఇయర్కి మనము ఈ ప్రోడక్ట్ నుంచి ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ రెంట్పై క్లిక్ చేస్తాను చూడండి. ఇక్కడ రెంట్పై క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ రెంట్ అనేది మనము సబ్మిట్ చేయడం వల్ల ఇక్కడ పేజ్కి తీసుకొని పోతుంది అనమాట. అంటే మనము ఈ ప్రోడక్ట్కి అమౌంట్ అనేది పే చేయాలన్నమాట. బై యూజింగ్ పేటిఎం, బై యూజింగ్ గూగుల్ పే అండ్ ఫోన్పే అండ్ యూపీఐ ద్వారా, లేదంటే ఇక్కడ మనకు కనిపిస్తున్న యూపీఐ ద్వారా పే చేసి మనము పేమెంట్ అనేది సక్సెస్ అయిన వెంటనే మనము బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ మనం తీసుకున్న ప్రోడక్ట్ యొక్క రెంట్కి తీసుకుంటాం కదా, ఆ ప్రోడక్ట్ అనేది ఇక్కడ టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనం తీసుకున్న ప్రోడక్ట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. దీనిని మనము సెండ్ పై క్లిక్ చేస్తే మనకు జస్ట్ వన్ క్లిక్ ద్వారానే మనము 110 రూపీస్ అనేది ఆ ప్రోడక్ట్ నుంచి మనము చేసుకోవచ్చు అనమాట. నేను 1201 రూపీస్తో ఒక ప్రోడక్ట్ని రెంట్కి తీసుకున్నాను. దీనిపైన సెండ్ చేసి మీకు చూపిస్తాను చూడండి. జస్ట్ ఈ విధంగా సెండ్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన పాటనే టాస్క్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ అని పడుతుంది. నేను ఆల్రెడీ ఈ టాస్క్ని మార్నింగ్నే నేను ఆల్రెడీ సెండ్ చేశాను. అమౌంట్ అనేది నాకు ఆల్రెడీ యాడ్ అయినాయి అన్నమాట. నెట్వర్క్ డిస్క్రిప్షన్ ఇది. ఈ విధంగా నాకు నా అకౌంట్లో ఈ విధంగా నేను ఎర్న్ చేసుకోగలిగాను. ఇక్కడ చూడండి నా అకౌంట్ చూపిస్తాను మీకు. ఇది నా యొక్క ప్రొఫైల్ అనమాట. నేను 1201 పెట్టి రీఛార్జ్ అనేది రెంట్కి అనేది తీసుకోవడం జరిగింది. పొద్దున్నే నాకు 50 రూపీస్ అనేవి యాడ్ అయినాయి అనమాట. దిస్ ఈజ్ ద ఆల్ అబౌట్ ఎన్ఎంఎం అంటే రిజిస్ట్రేషన్. అదేవిధంగా మన రిజిస్ట్రేషన్ అదేవిధంగా ఇక్కడ కనిపిస్తుంది కదా రెంట్కి తీసుకోవడం ఎలా, అండ్ ఆ రెంట్కి తీసుకున్న దాన్ని సెండ్ చేయడం ద్వారా మనము అమౌంట్ అనేది ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో గురించి కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నేను కంపల్సరీగా వాటికి రిప్లై ఇస్తాను. అదేవిధంగా మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా నాకు జస్ట్ ఒక మెసేజ్ చేయండి అంతే సింపుల్గా. నేను దాని గురించి మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.